మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్పై అవిశ్వాసానికి రంగం సిద్ధమైంది. బీఆర్ఎస్ కౌన్సిలర్లు రెండు వర్గాలుగా చీలిపోయారు. నర్సంపేటలో మొత్తం 24 మంది కౌన్సిలర్లు ఉండగా అందులో 18 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఉన్నాయి. అయితే ఈ 18 మందిలో 15 మంది కౌన్సిలర్లు ఓ వర్గంగా విడిపోయారు. అవిశ్వాసానికి దూరంగా 6 కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఉన్నారు. అవిశ్వాస తీర్మానానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 17 మంది సభ్యుల మద్దతు అవసరం. దీంతో ఈ అవిశ్వాస పరీక్ష బీఆర్ఎస్ పార్టీలో ఎటు దారి తీస్తుందన్న టెన్షన్ నెలకొంది. వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాసానికి రంగం సిద్ధమైంది. బీఆర్ఎస్ కౌన్సిలర్లు రెండు వర్గాలుగా చీలిపోయారు. నర్సంపేటలో మొత్తం 24 మంది కౌన్సిలర్లు ఉండగా అందులో 18 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఉన్నాయి. అయితే ఈ 18 మందిలో 15 మంది కౌన్సిలర్లు ఓ వర్గంగా విడిపోయారు. అవిశ్వాసానికి దూరంగా 6 కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఉన్నారు. అవిశ్వాస తీర్మానానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 17 మంది సభ్యుల మద్దతు అవసరం. దీంతో ఈ అవిశ్వాస పరీక్ష బీఆర్ఎస్ పార్టీలో ఎటు దారి తీస్తుందోనన్న టెన్షన్ నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ ఫోన్లో అందిస్తారు. సుధాకర్. థ్యాంక్ యూ నిత్య. గత కొద్ది రోజుల నుంచి వరంగల్ జిల్లా నర్సంపేటలో ఉన్న మున్సిపాలిటీలో ఒక గందరగోళంగా నెలకొంది. ఎందుకంటే మున్సిపాలిటీ పాలకవర్గంలో ఉన్న చైర్పర్సన్ గుట్టి రజిత కిషన్ వీరికి సంబంధించిన వారు గత కొద్ది రోజుల నుంచి కూడా వీరిపైన పార్టీలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ల వారిపైన అవిశ్వాస తీర్మానం పెట్టాలని చెప్పి గతంలో కూడా 1-2 సార్లు కూడా క్యాంప్ రాజకీయాలు కూడా నడవడం జరిగింది. క్యాంప్ రాజకీయాలు నడిచినప్పుడు అప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి జోక్యం చేసుకొని వీరందరినీ సన్మానించడంతో పాటు ఎక్కడెక్కడ సన్మానించడం జరిగింది. అదే క్రమంలో చూస్తే మొత్తం మీద 4 సంవత్సరాలకు ఒకసారి పెట్టాలని చెప్పేసి అవిశ్వాస తీర్మానం పెట్టాలనే ఒక జీవో ఉంది. కారణం కాబట్టి ఇప్పుడు 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో కూడా మరొక సంవత్సరం పదవి కాలం ఉంటుందని చెప్పేసి అక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అసంతృప్తి ఎవరైతే ఉన్నారో కౌన్సిలర్ వారిపైన కూడా వారందరూ కలిసి ఏకతాటిగా చేసి మొత్తం 24 మంది కౌన్సిలర్లు ఉండగా అక్కడ 6 కాంగ్రెస్ సంబంధించిన వారు ఉన్నారు, 17 మంది బీఆర్ఎస్ సంబంధించిన వారు ఉన్నారు, ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి ఉన్నారు. ఇప్పుడు మొత్తం మీద చూస్తే ఈ యొక్క నర్సంపేట చైర్పర్సన్ గురించి ఇండిపెండెంట్ సంబంధించిన అభ్యర్థి మొత్తం చక్రం తిప్పుతున్న సమాచారం కూడా ఉంది. ఇండిపెండెంట్ అభ్యర్థికి సంబంధించిన వ్యక్తి ఎవరైతే కౌన్సిలర్ ఉన్నారో ఈ యొక్క కౌన్సిలర్ కూడా మొత్తం 14 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లను తీసుకొని వెళ్ళి 15 మందితో పాటు ఒక క్యాంపు రాజకీయం నడవడం జరుగుతుంది. గత వారం రోజుల క్రితం చూస్తే ఎవరైతే గుంటి రజిత కిషన్ వీరికి సంబంధించిన మరో 2 కౌన్సిలర్లు తీసుకొని వీరు ముగ్గురు కలిసి ఒక క్యాంప్ కు వెళ్ళడం జరిగింది, టూర్ కు వెళ్ళడం జరిగింది. ఆ టూర్ నుంచి ఈ రోజు ఉదయమే వారు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. దీనిపైన కూడా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంటే నగర పట్టణ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ అధ్యక్షుడితో కూడా ఈ 15 మంది పైన విప్ జారీ చేయడం జరిగింది. 15 మంది పైన విప్ జారీ చేయడంతో పాటు ఉన్న ముగ్గురు పైన అవిశ్వాస తీర్మానం కావాలంటే ఇప్పుడు మొత్తం 17 మంది మ్యాజిక్ ఫిగర్ కావాల్సింది. ఈ మ్యాజిక్ ఫిగర్ సంబంధించిన దాంట్లో మరొక 2 కానీ 3 కానీ కాంగ్రెస్ సంబంధించిన ఎవరైతే ఉన్నారో వారు వచ్చి వీరికి మద్దతు ఇస్తే ఈ యొక్క అవిశ్వాస తీర్మానం ఉంటుంది. లేదంటే అవిశ్వాస తీర్మానం విరిగిపోవడం జరుగుతుంది. మళ్ళీ గతంలో లాగా ఎవరిలాగా ఉన్నారో పాత వాళ్ళే రజితానే మళ్ళీ ఉండి ఆమెనే ఉండి చైర్పర్సన్ ఉండే అవకాశాలు కూడా ఉంది. దీనిపైన చూస్తే ఇప్పుడు వరకు మరికొద్దిసేపు వరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే 11 గంటల తర్వాత ఈ యొక్క అవిశ్వాస తీర్మానం ఉంటుంది. 11 గంటల వరకు మ్యాజిక్ సంబంధించిన 17 మంది కలిసిపోయి సంతకాలు పెట్టి కలెక్టర్ అక్కడ ఇచ్చేది ఉంటే అవిశ్వాస తీర్మానం అనేది పెడతారు. మరొక డేట్ ఫిక్స్ చేయడం జరుగుతుంది. లేని పక్షాల యథావిధిగా ఇప్పుడైతే ఎవరైతే ఉన్నారో చైర్పర్సన్ రజిత గుంటి రజిత వీరి మళ్ళీ చైర్పర్సన్ ఉంటారు, మా వైస్ చైర్పర్సన్ మునియాల వెంకటరెడ్డి ఉంటారు, ఇద్దరే ఉంటారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే వెంకటరెడ్డి ఇటు మరి ఇంకొకరికి సంబంధించిన వైస్ చైర్మన్ ఇండిపెండెంట్ కి సంబంధించిన కౌన్సిలర్ అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళు చైర్పర్సన్ పైన గట్టిగా పట్టుబట్టి కూర్చోవడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ సంబంధించిన వారు కూడా ఇప్పటి వరకు కూడా వీరితోనే సంప్రదింపులు కూడా జరపడం జరుగుతుంది. ఎందుకంటే వీరు కనుక కాంగ్రెస్ సంబంధించిన 2-3 కౌన్సిలర్ కనుక వీరికి మద్దతు ఇచ్చేది ఉంటే మళ్ళీ కొత్త చైర్పర్సన్ వచ్చే అవకాశాలు కూడా దండిగానే అవపడుతున్నాయని చెప్పి చెప్పుకోవచ్చు నిత్య. రైట్ సుధాకర్, థ్యాంక్ యూ.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం జగన్ ఇవాళ ఆర్థిక శాఖపై సమీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు క్యాంప్ కార్యాలయంలో సమీక్ష చేస్తారు. బడ్జెట్పై అధికారులతో చర్చించనున్నారు సీఎం జగన్. ఇప్పటికే శాఖల వారీగా బడ్జెట్ ప్రతిపాదనలు తీసుకుంటున్నారు. ఫిబ్రవరిలో అమలు చేసే పథకాల నిధులపై చర్చించనున్నారు. ఈ రోజు సాయంత్రం సీఎం జగన్ అధ్యక్షతన ఎస్ఐపిబి సమావేశం జరగనుంది. రాష్ట్రంలో పెట్టుబడులు, కొత్త పరిశ్రమల ఏర్పాటుపై సమీక్ష చేస్తారు సీఎం జగన్. ఎస్ఐపిబిలో ఆమోదించిన పెట్టుబడులకు రేపు కేబినెట్ సమావేశంలో ఆమోదించనున్నారు. ఏపీలో 30 మంది ఐపీఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. అదనపు డీజీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్గా ఉన్న కుమార్ విశ్వజిత్ను రైల్వేస్ అదనగా డీజీ నియమించింది. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ సెల్ విభాగంలో ఐజీగా ఉన్న డాక్టర్ కొల్లూరు రఘురామరెడ్డిని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఐజీగా బదిలీ చేసింది. డ్రగ్ కంట్రోలర్ డీజీగా కూడా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించింది. వీరితో పాటు మరో 28 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. టీడీపీ అధినేత సతీమణి నారా భువనేశ్వరి పర్యటన ఇవాళ నుంచి తిరిగి ప్రారంభం కానుంది. నేటి నుంచి 4 రోజుల పాటు నిజం గెలవాలి పేరిట పర్యటించనున్నారు. నేడు రేపల్లె, పర్చూరు, ఒంగోలు నియోజకవర్గాల్లో భువనేశ్వరి పర్యటించనున్నారు. చంద్రబాబు అరెస్టు సమయంలో చనిపోయిన కుటుంబాలను పరామర్శించనున్నారు. రేపు దర్శి, కొండపి, కందకూరులో భువనేశ్వరి పర్యటిస్తారు. ఎల్లుండి కందకూరు, ఉదయగిరి, నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు ఆమె. ఫిబ్రవరి 2న వెంకటగిరి, ఆత్మకూరులో భువనేశ్వరి పర్యటించి చంద్రబాబు అరెస్టు సమయంలో చనిపోయిన కుటుంబాలను పరామర్శించనున్నారు. వారికి ఆర్థిక సాయం అందించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. నిత్య వైసీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి నిజం గెలవాలి అనే పేరుతో 2 రోజుల ఓదార్పు యాత్ర ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా జరగనుంది. నేడు సాయంత్రం 4:30కు పర్చూరు నియోజకవర్గంలోని చిన్నందిపాడు నుండి ప్రకాశం జిల్లాలో యాత్ర ప్రారంభం కానుంది. చిన్నందిపాడులో చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మృతి చెందినటువంటి సింగారావు కుటుంబాన్ని పరామర్శించి పార్టీ తరపు నుంచి అతనికి 3 లక్షల ఆర్థిక సాయాన్ని కూడా అందించనున్నారు. అనంతరం అదే పర్చూరు నియోజకవర్గంలోని యతనపూడి గ్రామానికి చెందినటువంటి నాగేశ్వరరావు కూడా మృతి చెంది ఉన్నాడు. అతనికి కూడా అతని కుటుంబాన్ని పరామర్శించి 3 లక్షల ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. అనంతరం ప్రకాశం జిల్లా ఒంగోలు రూరల్ మండలమైనటువంటి ముక్తినూతలపాడు గ్రామంలోని వెంకట్రావు కుటుంబ సభ్యులను పరామర్శించి 3 లక్షల చెక్కును అందజేయనున్నారు. అనంతరం ఒంగోలులోని బృందావన్ రెసిడెన్సీలో రాత్రికి బస చేయనున్నారు. అదేవిధంగా రేపు కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగానే పర్యటన సాగనుంది. దర్శి నియోజకవర్గంలోని దర్శి, తాళ్ళూరు, ముళ్ళమూరు మండలాలకు సంబంధించినటువంటి 3 కుటుంబాలను పరామర్శించడమే కాకుండా వారికి ఆర్థిక సాయం చేయనున్నారు. అదేవిధంగా కొండేపి, కందుకూరు నియోజకవర్గాలను కూడా పర్యటించనున్నారు. ఈ నిజం గెలవాలి అనే పేరుతో సాగేటువంటి యాత్రలో భాగంగా మొత్తం ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 5 నియోజకవర్గాల్లో నారా భువనేశ్వరి పర్యటన సాగనుంది. నిత్య. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపికైన 7,094 మంది సాఫ్ట్ నర్సులకు తెలంగాణ ప్రభుత్వం అపాయింట్మెంట్ లెటర్ను ఇవ్వనుంది. గత ప్రభుత్వ హయాంలో 204 సాఫ్ట్ నర్స్ పోస్ట్ లిస్టుకు నోటిఫికేషన్ ఇవ్వగా 40,000 మంది అప్లై చేసుకున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహ సూచనతో మరో 1,800 పోస్టులను యాడ్ చేసింది. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇచ్చే మొదటి ఉద్యోగాలు కావడంతో పెద్ద సభ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. ఎల్బీ స్టేడియంలో జరిగే భారీ బహిరంగ సభలో సీఎం మంత్రుల చేతుల మీదుగా కొత్తగా సెలెక్ట్ అయిన స్టాఫ్ నర్సులు అపాయింట్మెంట్ ఆర్డర్లను తీసుకుంటారు.
2024 పార్లమెంట్ ఎన్నికల హడావుడి మొదలైంది. కర్నూలు పార్లమెంట్ స్థానంలో అభ్యర్థి ఎంపిక కోసం వైసీపీ అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తుంది. కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం పేరును పార్టీ ఎంపిక చేసింది. అయితే పార్టీ ప్రకటించిన నిర్ణయంపై మంత్రి గుమ్మనూరు జయరాం తన వైఖరిని స్పష్టంగా ప్రకటించకపోవడంతో సస్పెన్స్ కొనసాగుతుంది. మంత్రి గుమ్మనూరు ఆలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే ఉద్దేశంతో కనిపిస్తున్నారు. అయితే పార్టీ అధిష్టానం మాత్రం ఆయనను ఎంపీ పదవికి ఎంపిక చేసింది. అయితే గుమ్మనూరు తన నిర్ణయాన్ని ప్రకటించకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. వైఎస్ఆర్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కర్నూలు పార్లమెంటు సీటుపై పార్టీ అధిష్టానం పెద్దలు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. కర్నూలు పార్లమెంటు సీటును ఈసారి కూడా బీసీలకే కేటాయించాలని పార్టీ నిర్ణయించింది. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంను పార్లమెంటు స్థానానికి ఎంపిక చేసినా ఆయన మాత్రం నేటి వరకు పోటీ చేయాలా వద్దా అనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం కార్యకర్తలు నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి అభిప్రాయ సేకరణ చేశారు. అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పార్టీ పెద్దలు జయరాంతో చర్చించేందుకు ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదని సమాచారం. మంత్రి గుమ్మనూరు జయరాంకు సొంత పార్టీలో విభేదాలు ఉన్నా చిప్పగిరి జెడ్పీటీసీ సభ్యుడు విరూపాక్షని నియోజకవర్గ సమన్వయకర్తగా పార్టీ నియమించింది. ఇప్పటి వరకు మంత్రి తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టత ఇవ్వకపోవడంతో నియోజకవర్గంలో రకరకాలుగా చర్చించుకుంటున్నారు. అయితే వైఎస్ఆర్ పార్టీని విమర్శించడం కానీ పార్టీ నిర్ణయాన్ని విభేదించిన ఘటన కానీ లేవు. ఇప్పటి వరకు మంత్రి గుమ్మనూరు జయరాం వైఎస్ఆర్ పార్టీలోనే ఉన్నట్టుగా భావిస్తున్నారు. మంత్రి గుమ్మనూరు జయరాంను ఎంపిక చేసినా ఆయన నుంచి స్పందన రాకపోవడంతో పార్టీ అధిష్టానం కర్నూలు పార్లమెంటు స్థానం నుంచి మరో 2 పేర్లు పరిశీలిస్తోంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన కర్నూలు మేయర్ బివై రామయ్యతో పాటు గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుభాష్ చంద్రబోస్ పేర్లు వినబడుతున్నాయి. వీరిద్దరిలో కర్నూలు మేయర్ బివై రామయ్యను పార్టీ రెండో ఆప్షన్గా ఎంపిక చేసినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీ అధిష్టానం మాత్రం బివై రామయ్యను ఎంపిక చేసినట్టు నేటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. ఇందుకు కారణం మంత్రి గుమ్మనూరు జయరాం తన వైఖరిని స్పష్టంగా ప్రకటించకపోవటమే. ఆయన ఇంకా పార్టీలోనే ఉన్నారనే అభిప్రాయం ఉంది. ఇప్పటి వరకు కర్నూలు ఎంపీ స్థానానికి పార్టీ ప్రకటించిన జాబితాలో గుమ్మనూరు జయరాం పేరే ఇంకా ఉన్నట్టు కార్యకర్తలు నేతలే చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు పార్టీ అధిష్టానానికి ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ పేరు సూచించినట్టు సమాచారం. బోయ సామాజిక వర్గానికే చెందిన డాక్టర్ మధుసూదన్ కు అధోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం 3 నియోజకవర్గాలలో కార్యకర్తలు నేతలతో గట్టి పరిచయాలు, సన్నిహిత సంబంధాలు ఉండడంతో పాటు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తే కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయని కార్యకర్తలు భావిస్తున్నారు. అందుకే డాక్టర్ మధుసూదన్ పేరు ప్రతిపాదించినట్టు పార్టీ వర్గాలు సమాచారం. మంత్రి గుమ్మనూరును పార్టీ ఎంపిక చేయటం, ఆయన తన వైఖరిని స్పష్టంగా తెలపకపోవటం, ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోవటం, పార్టీని వీడకపోవటం తదితర పరిణామాలు జరుగుతున్నా గుమ్మనూరు జయరాం పార్టీని వీడలేదు కదా, కొద్ది రోజులు వేచి చూద్దామన్న ధోరణితో పార్టీ అధిష్టానం ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. మంత్రి గుమ్మనూరు జయరాం తన నిర్ణయాన్ని స్పష్టంగా ప్రకటించిన తరువాతనే అభ్యర్థి ఎంపికపై స్పందించాలని పార్టీ అధిష్టానం వేచి చూస్తోంది.
ఇంతకీ గుమ్మనూరు జయరాం కర్నూలు పార్లమెంటు నుంచి పోటీ చేస్తారా లేక ఆలూరు అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారా అన్న అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ సస్పెన్స్ తొలగిన తరువాతే ఎంపిక చేసిన అభ్యర్థిని అధికారికంగా ప్రకటించాలని అధినాయకత్వం నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఈ అంశంపై క్లారిటీ రావాలంటే జయరాం తన రాజకీయ భవిష్యత్తుపై తీసుకోబోయే నిర్ణయం కోసం వేచి చూడక తప్పదు. తెలంగాణలో సంచలనం సృష్టించిన పంజాగుట్ట యాక్సిడెంట్ కేసులో పలువురు పోలీసు అధికారులకు ఉచ్చు బిగిస్తుంది. పరోక్షంగా సఖీల్ కొడుకును దుబాయ్ వెళ్లేందుకు సహకరించడం, కేసు నుండి తప్పించడంలో కీలక పాత్ర పోషించిన సిఐ ప్రేమ్ కుమార్, పంజాగుట్ట మాజీ సిఐ దుర్గారావుపై కేసు నమోదు చేశారు. ఈ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు విచారణలో వేగవంతం పెంచారు. డిసెంబర్ 23న అర్ధరాత్రి బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడు సాహిల్ అలియాస్ రాహిల్ అతివేగంగా కారు నడుపుతూ బేగంపేటలోని ప్రజాభవన్ వద్ద ట్రాఫిక్ డివైడర్లను ఢీకొట్టాడు. ఆ తర్వాత అతడు తన తండ్రితో కలిసి దుబాయ్ పారిపోయాడు. షకీల్ కుమారుడు సాహిల్ కోసం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో సాహిల్ను తప్పించేందుకు మహారాష్ట్రకు చెందిన డ్రైవర్ అబ్దుల్ ఆసిఫ్ను పంజాగుట్ట పిఎస్ పంపి కేసు నమోదు చేయించారు. అందుకు అప్పటి పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావు సహకరించినట్లు బయటపడింది. ఆయన వద్ద స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్లలో లభించిన కాల్ డేటా ఆధారంగా షకీల్ నిజామాబాద్ సీఏ ప్రేమ్ కుమార్ మరో ఇద్దరితో మాట్లాడినట్టు ఆధారాలు లభించాయి. దీంతో కేసును తారుమారు చేసేందుకు ప్రేమ్ కుమార్ జోక్యం చేసుకున్నారనే అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. సాహిల్ ని ముంబైకి పంపించడంలో షకీల్ అనుచరుడైన అబ్దుల్ వాహో పాత్ర ఉన్నట్లు గుర్తించి అతడిని కూడా అరెస్ట్ చేశారు. తాజాగా నిజామాబాద్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్, అబ్దుల్ వాహీ పేర్లు కూడా చేరడంతో నిందితుల సంఖ్య 8కి చేరింది. మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు యాక్సిడెంట్ కేసు పోలీసుల మెడకు చుట్టుకుంది. కేసులతో పాటు సస్పెండ్ అరెస్టుల వరకు వెళ్లింది. మరికొంతమంది అరెస్టులకు రంగం సిద్ధమైంది. ఉన్నతాధికారులు మాత్రం తప్పు చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తున్నారు. ఈజీ మనీ కోసం అలవాటు పడ్డారా? ఇక అంతే. తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభాలంటూ సైబర్ నేరగాళ్లు విసురుతున్న వలలకు అమాయక ప్రజలు బలవుతున్నారు. హైదరాబాద్లో సైబర్ నేరగాళ్ల బెడద రోజురోజుకు పెరుగుతుంది. ఒక్క పక్క పోలీసులు సూచనలు, అవగాహన కార్యక్రమాలు చేపడుతున్న సైబర్ క్రైమ్ నేరాలు ఎక్కువగా హైదరాబాద్లో నమోదవుతున్నాయి. ఇన్వెస్ట్మెంట్ మోసాలకు పాల్పడుతున్న చైనా జాతీయ సైబర్ మోసగాళ్లకు బ్యాంకు ఖాతాల్ని అందించిన తిరుపతికి చెందిన వ్యక్తి నేష్నూర్ శిరీష్ కుమార్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయిన వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా సంప్రదించి ఆన్లైన్లో ఉత్పత్తులకు రేటింగ్, ప్రకటనల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ మోసాలు తరచూ జరుగుతున్నాయి. తాజాగా జరుగుతున్న సైబర్ నేరాల్లో 50% కేసులు ఇన్వెస్ట్మెంట్ మోసాల పేరుతో హైదరాబాద్ సైబర్ క్రైమ్లో నమోదవుతున్నాయి. సుమారు 60 లక్షల రూపాయలని వసూలు చేసి సైబర్ మోసగాళ్లు అందించిన బ్యాంక్ ఖాతాలకు శిరీష్ కుమార్ నగదు బదిలీ చేశాడు. ఇదే కాకుండా సైబర్ మోసగాళ్లతో కుమ్మక్కై కమిషన్ పొందడానికి ఆన్లైన్లో ఉత్పత్తుల్ని రేటింగ్, ప్రకటనల పనులు అప్పగించడం లాంటివి చేస్తూ అమాయక ప్రజల్ని శిరీష్ కుమార్ మోసం చేస్తున్నట్టు సిసిఎస్ పోలీసులు గుర్తించారు. నిందితులు ఒకే రోజే ఒకే ఖాతాలో 1.5 కోట్ల రూపాయల వసూళ్లకు పాల్పడ్డారు. దీంతో భారతదేశమంతటా అనేక కేసులు నమోదయ్యాయి. అయితే నిందితుడు శిరీష్ చైనాకు వెళ్లి చైనా పౌరులతో కార్యకలాపాలు సాగించాడని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. బాధితుల ఫిర్యాదుతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు 419, 420 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.
తక్కువ పెట్టుబడితో అత్యధిక లాభాలు వస్తాయన్న ప్రకటనలతో అత్యాశకు జనం లోనవుతున్నారు. ఇదే అవకాశంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తరచూ ఇన్వెస్ట్మెంట్ మోసాలు జరుగుతున్నాయని, తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభాల పేరుతో ఆఫర్స్ ఇస్తూ ఆన్లైన్ ద్వారా వస్తున్న ప్రకటనల్ని ప్రజలు నమ్మొద్దని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. ఒకవేళ మోసపోతే అధైర్యపడకుండా సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేయాలని, బాధితులకు తాము అండగా ఉంటామని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.